నమస్తే రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను షీలా. కంది సాగులో ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి. నమ్మగలరా? నమ్మడానికి వీలు లేకుండా ఉంది కదూ. ఇది వాస్తవం. ఆ రైతు సాధించిన ఘనత అది. సాధారణంగా అయితే ఎకరానికి 10 క్వింటాలు రావడమే కష్టమవుతున్న సమయంలో అతను 15 క్వింటాల దిగుబడి ఎలా సాధించాడు? అనుసరించిన విధానం ఏంటి? తెలుసుకోవాలంటే ఒకసారి మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లి రావాల్సిందే. ఒకప్పుడు మన చేతిలో ఫోన్ ఉంటే చాలనుకుంటున్న తరుణంలో ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. టెక్నాలజీ పెరిగిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చింది. వ్యవసాయం కూడా అంతే. గతంలో వర్షం పడిందా, విత్తనం వేశామా, కలుపు తీశామా, పంట పండిందా అనే విధానంలో రైతులు ముందుకు సాగేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. రైతులు తమ విధానాలు మార్చాలి. దిగుబడి పెంచే విధానాలు అనుసరించాలి. కంది సాగులో నేలను నేరుగా విత్తనం వేసి పంట పండించడం పాత పద్ధతి. నర్సరీలో మొక్కలు పెంచి మళ్లీ వాటిని నాటడం నేటి విధానం. ఈ విధానంలో దిగుబడిని గణనీయంగా పెంచుకోవచ్చు. ఈ విధానాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు వివరిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు సంజీవరెడ్డి ఈ విధానాన్ని అనుసరించాడు. ఫలితంగా దిగుబడి గణనీయంగా పెరుగుతుందని రైతులు, శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆత్మ సహకారంతో సంజీవరెడ్డి కంది నారును పాలిథిన్ కవర్లలో పెంచి మళ్లీ నాటారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన మేరకు వివిధ సమయాల్లో యాజమాన్య పద్ధతులు అనుసరించారు. ఆత్మ నుండి కేంద్ర గవర్నమెంట్ వాళ్ళు నర్సరీ పద్ధతిలో కంది సాగు అని ఎంకరేజ్ చేసి నాకు 1 కేజీ గింజలు ఇచ్చారు. అది పాలిథిన్ సంచులలో మట్టి నింపి పెంచమని. అదే పాలిథిన్ సంచుల్లో ఒక పుట్టమన్ను, గోదావరి గోల్డ్ కలిపి ప్యాకెట్లు నింపి గింజలు పెట్టినాం. జూన్ 8వ తారీఖు, జూలై 25వ తారీఖు వర్షం పడ్డది. వాటిని నాటు పెట్టినాం. ఒక 3 మాటల స్ప్రే చేసినాం. ఒకసారి ఎస్పేట్, అగ్రోమిన్ మ్యాక్స్. మొగ్గ దశలో కొరాజిన్ అనే మందు స్ప్రే చేసినాం. మొగ్గ అయిపోయి పిందె దశలో ట్రైసర్ అనే మందు స్ప్రే చేసినాం. 2 తల్లి ఇచ్చినాం. మొగ్గ దశలో ఇప్పుడు ఒకటి, పిందె దశ అప్పుడు ఒక దానికి 2 తల్లి ఇచ్చినాం. ఫెర్టిలైజర్ పెద్ద ఏం వాడలేదు. ఒక డిఏపి బస్తాల సగమే వేసినాం ఈ 4000 మొక్కలకు గాను. అంటే 2500 మొక్కలు అయితే 1 ఎకరం. అయితే ఇది 4000 మొక్కలు కాబట్టి ఒక అర బస్తా మాత్రమే వేసినాం ఒక డిఏపి ఒకసారి. దాంతో సరే గింజ బాగా గట్టింది. వజన్ ఎక్కువ వచ్చేటందుకు ఆస్కారం ఉన్నట్టుగా అనిపిస్తుంది. నాకు 20 క్వింటాలు పండుతాయనే ఆశ అవుతున్నది. నర్సరీ పద్ధతిలో కంది సాగు ద్వారా విత్తన మోతాదు తక్కువ అవుతుంది. ఎకరానికి కేజీ సరిపోతుంది. పాలిథిన్ కవర్లో విత్తనం వేసే ముందు మట్టితో పాటు రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువులు కలపటం ద్వారా మొక్కకు మొదటి 35 రోజులు పోషకాలు సమృద్ధిగా అందటం వల్ల మొక్క బలిష్టంగా ఉంటుంది. వేరు వ్యవస్థ బలంగా ఉండటం వల్ల వర్షాధార పరిస్థితులకు ఈ మొక్కలు తట్టుకుంటాయి. వర్షం పడిన వెంటనే నాటుకోవచ్చు. పంట 1 రోజుల కాలపరిమితి కూడా కలిసొస్తుంది. ఖాళీల బెడద ఉండదు. చేనంతా ఒకే విధంగా ఉంటుంది. ఈ పద్ధతిలో కత్తిరింపులు చేసుకోవచ్చు. పంట ఒకేసారి కోతకు వస్తుంది. అచ్చు పద్ధతిలో నాటటం వల్ల వెలుతురు ధారాళంగా వస్తుంది. చేను ఏపుగా పెరిగి కాండం బలంగా ఉంటుంది. కొమ్మలు ఎక్కువగా వస్తాయి. పూత, కాత ఎక్కువగా వస్తుంది. కలుపు తీయటానికి సస్యరక్షణ చర్యలు, నీటిపారుదల, ఎరువుల యాజమాన్యం సులువవుతుంది. దాదాపు 3 రెట్ల దిగుబడి వస్తుంది. అంటే 15 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి రావచ్చు. చీడపీడలు తక్కువ. ఈ విధానంలో పంట సాగు చేస్తున్న రైతులు తమ అనుభవాన్ని వివరిస్తున్నారు. బీదర్ వెరైటీ 736 అనే రకం మేము కూడా ఒక 1/2 ఎకరం పెట్టామండి. మాకు ఆత్మ వాళ్ళే డెమో ఇచ్చారు. 1/2 ఎకరానికి 650 మొక్కలు నాటామండి. ఫస్ట్ కవర్లలో మట్టి నింపినాక అందులో గింజలు వేసి రోజు ఉదయం సాయంత్రం వాటర్ పోసేది.
మొలకెత్తినాక 45 రోజులకు నాటు పెట్టినాము. మొక్కకు మధ్య 3 ఫీట్ల వెడంతో పెట్టాము. సాలు మధ్య 6 ఫీట్లు గ్యాప్ ఉంచాము. అందులో ఫస్ట్ పెసర వేసాము. పెసర వేసి దాంట్లోనే అంతర్ పంటగా పెసర వేసాము. దాంట్లోనే కంది పెట్టడం జరిగిందండి. మామూలుగా నాగడితోటి వేసిన దానికంటే ఈ పద్ధతి చాలా బాగుంది. మళ్ళీ మేలో నర్సరీ పెంచుకుంటాం కాబట్టిగా మనకు 45 రోజులు ముందు రావడానికి కూడా ఆస్కారం ఉందండి. మందులు కూడా ఎక్కువ ఏం స్ప్రే చేయలేదు. 2 సార్లు మందులు స్ప్రే చేశాము. అడుగు మందులు ఒక 2 సార్లు వేసామండి. విత్తన శుద్ధి గింజలు నాటేటప్పుడు విత్తన శుద్ధి ఒకటి చేసామండి. ఈ రకము ఇలా చేయడం అయితే రైతుకు చాలా బెనిఫిట్ గానే ఉందండి. కొత్త విధానంలో పంట సాగు చేయటం ద్వారా అధిక దిగుబడులు రానున్నాయి. ఈ ప్రాంతంలో ఈ విధానాన్ని మిగతా రైతులకు వివరించేందుకు ఆత్మ అధికారులు క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. కంది పంటలో 1-2 తడులు ఇవ్వటం ద్వారా ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చని సూచించారు. ఇది 6 ఫీట్లు బై 3 ఫీట్ల వ్యత్యాసంతో మనం పెట్టడం జరిగింది. దీంట్లో చూసినట్లయితే సుమారు 2500 మొక్కలు ప్రతి ఎకరానికి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే పరిశోధనా పరంగా ఇటువంటి పరిస్థితిలో మనం చేసినట్లయితే మనకు దిగుబడి కూడా 2 సాధించి చూడడం జరిగింది. కాకపోతే ఒకటే మనం మీకు ఒక ఈ టెక్నాలజీకి రకం అంటూ ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ బిఎస్ఎంఆర్ 736 మనం వాడడం జరిగింది. ఇది బర్నాపూర్ వెరైటీ మహారాష్ట్రలో రూపొందించింది. వీళ్ళ ప్రదర్శన క్షేత్రంలో భాగంగా ఆత్మలో ఈ రకం ఇవ్వడం జరిగింది. వివిధ రైతులు వివిధ రకాలు వాడారు. వరంగల్ రకాలు వాడారు, ఆశా వాడారు. ఎందులో కూడా ఈ టెక్నాలజీ అన్ని రకాలకు పనిచేస్తుంది. మీరు చేయాల్సిందల్లా కూడా ఎంత ఎడంతో పెట్టాలి, అది లైట్ సాయిలా లేదా హెవీ సాయిల్ అంటే బాగా సారవంతమైన భూమా లేదా మధ్యస్థ భూమా, తేలిక, దాన్ని బట్టి మనం వ్యత్యాసాన్ని మార్చుకొని మొక్కల సంఖ్య ఎక్కువ వచ్చేటట్టు మనం చూసుకోవాలి. ఇక సస్యరక్షణ చర్యలు లేదా నీటిపారుదల పద్ధతులు కూడా చూసినట్లయితే ఇది సాధారణంగా వర్షాధారంగా పండించే పంట మీ అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా కీలక దశల్లో 1 లేదా 2 తడులు కనుక మనం ఇచ్చినట్లయితే మనకు దిగుబడులు రెట్టింపు కావడానికి మనకు దోహదపడుతుంది. ఇలాంటి పరిణామాలు పద్ధతులు చూసినప్పుడు ఎక్కువ దిగుబడి రావాలంటే తమ విధానాలు మార్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. టెక్నాలజీ పెంచి యంత్ర పరికరాలతో పనులు మరింత సులభంగా చేసుకునేలా కంపెనీలు కృషి చేస్తున్నాయి. అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగం కూడా సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకెళ్లేలా చేస్తున్నాయి. నాణ్యమైన బియ్యాన్ని వినియోగదారునికి అందించే క్రమంలో విజయవాడలో ఏర్పాటు చేసిన రైస్ టెక్ ఎక్స్పో 2017 ఈ రంగంలో కొత్త అధ్యాయానికి బాటలు వేసింది. ఒకప్పుడు మనం బియ్యాన్ని దంచి అన్నం వండి తినేవాళ్లం. అయితే కాలక్రమంలో ఆధునిక టెక్నాలజీ మనకు అందుబాటులోకొచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి వేల రైస్ మిల్లులు పనిచేస్తున్నాయి. కొన్ని పాతకాలనివైనా మరికొన్ని మాత్రం ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకుని నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నాయి. ఈ రంగంలో ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీ వస్తూనే ఉంది. మన దేశంలో అంతర్జాతీయంగా టెక్నాలజీని స్థానికంగా అందుబాటులోకి తెచ్చేందుకు విజయవాడలో రైస్ టెక్ ఎక్స్పో 2017ను ఏర్పాటు చేశారు. ఈ నెల 6 నుంచి 8 వరకు నిర్వహించిన సదస్సుకు వివిధ దేశాల నుంచి 71 కంపెనీలు హాజరయ్యాయి. మన దేశంతో పాటు చైనా, జపాన్, తైవాన్, బ్రెజిల్ వంటి దేశాల నుంచి కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకుంచాయి. రైస్ మిల్ రంగానికి సంబంధించిన ఇప్పటివరకు వచ్చిన టెక్నాలజీని ఇక్కడ ప్రదర్శించారు. ఈ విషయం తెలుసుకున్న రైస్ మిల్ యజమానులు, ఈ రంగంతో సంబంధమున్న వారు, రైతులు, వ్యవసాయ పరిశోధకులు ప్రదర్శన చూసేందుకు క్యూ కట్టారు. అన్ని రంగాల మాదిరే వ్యవసాయ రంగంలో కూడా సాంకేతిక యంత్ర పరిజ్ఞానం మెరుగుపడిందని చెప్పడానికి రైస్ టెక్ ఎక్స్పో వేదికగా నిలిచింది. ప్రతి ఒక్కటి కూడా రైతులు ఉపయోగపడేట్టుగా వర్కర్లకు కానీ ప్రతి ఒక్క విషయంలోనూ అన్ని టెక్నాలజీ మార్పు చాలా కనిపిస్తుంది. చూడటానికి బాగున్నాయి. మరి ఇది ఎంతవరకు ఇదవుతుందనేది ఒకసారి దాన్ని ఇచ్చేస్తే కానీ మనకి అర్థం కాదు. మొత్తానికి టెక్నాలజీ నెంబర్ 1గా ఉంది. ఇక్కడ అన్ని కంపెనీస్ మొత్తం పెట్టినారు.
మాకు తెలియని కూడా చాలా ఉన్నాయి. చూసి అదే పర్చేజ్ చేయమని ఉంటే తీసుకున్నాం. అడ్వాన్స్ మిషనరీ రైస్ మిల్ గురించి మొత్తం రైస్ మిల్లు, రైస్ ప్యాడ్ క్లీనర్ కానీ, సపరేటరు, రబ్బర్ సెల్లరు, మొత్తం రైస్ మిల్ ఎక్విప్మెంట్స్ A to Z రైతులకు. వ్యవసాయాభివృద్ధికి ఈ యంత్రాలు ఏ విధంగా పనిచేస్తాయి, నాణ్యమైన బియ్యాన్ని ఎలా పొందాలి అనే అంశాలపై ఇక్కడికి వచ్చిన వారికి అవగాహన కల్పించారు. యంత్రాలు పనిచేసే విధానం కోసం శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. మిల్లర్లతో పాటు రైతులకు ఉపయోగపడే సమాచారం అందుబాటులో ఉంచారు. రైస్ మిల్లింగ్కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సందర్శకులకు అందించారు. ప్రస్తుతమున్న పరికరాల కంటే వేగంగా నడిచే యంత్రాలపై అవగాహన కల్పించారు. కొత్త పరికరాలని ప్రదర్శనలో ఉంచడం జరిగింది. మరి గతంలో పాత టెక్నాలజీ తోటి రైస్ ప్రాసెసింగ్ జరిగేది. ఇప్పుడు ఈ కొత్త విధానం, కొత్త టెక్నాలజీ, కొత్త మిషనరీ వల్ల బియ్యం నాణ్యంగా ఎంతో మరి అధిక దిగుబడులతో ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఎక్స్పో చాలా బాగుంది. అండ్ కొత్త అడ్వాన్స్మెంట్స్ ఇన్ రైస్ గ్రెయినింగ్ కానీ, సపరేషన్ కానీ, బాస్మతి రైస్, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పెట్టారు. ఇక్కడ చాలా అడ్వాంటేజెస్ కనిపించాయి. మాకు రీసెంట్గా తెలిసిన మ్యాటర్, ఇక్కడికి వచ్చాక తెలుసుకుంది ఏంటి అంటే లేడీస్ వాడే కుంకం ఎక్కడి నుంచి చేస్తారు అంటే చింతపండు నుంచి వచ్చిన గింజ నుంచి చేస్తారంట. ఆ మిషన్ కూడా మేము ఇవాళ ఇక్కడ చూసాము. ఇలాంటి సదస్సుల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతం చేయవచ్చు. అందుకే రానున్న రోజుల్లో ఇలాంటి సదస్సులు మరిన్ని ఏర్పాటు చేయాలని సందర్శకులు కోరుతున్నారు. నిన్నటి వరకు ఒక రైతు ఓపెన్ కల్టివేషన్లో పంట సాగు చేశారు. కానీ ఇప్పుడు అంది వచ్చిన ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకున్నారు. దిగుబడులు పెంచేందుకు ప్రభుత్వ సబ్సిడీని వాడుకున్నారు. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుందని నిరూపిస్తున్నారు. తన అనుభవాన్ని మిగతా రైతులకు వివరిస్తున్నారు. రంగారావు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఈ అభ్యుదయ రైతు ఇప్పుడు సాగు రంగంలో మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తనకున్న 10 ఎకరాల భూమిలో రంగారావు వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఉపయోగించుకుని అధిక దిగుబడులు సాధిస్తున్నారు. దాదాపు 36 లక్షల రూపాయల వ్యయంతో రంగారావు పాలీహౌస్ నిర్మించారు. ఇందులో రైతు 8 లక్షల రూపాయలు వెచ్చించగా తెలంగాణ ప్రభుత్వం పాలీహౌజ్లకు ఇస్తున్న 75% సబ్సిడీతో నిర్మాణం పూర్తి చేశారు. పాలీహౌజ్ నిర్మాణంలో బెడ్ల నిర్మాణం అత్యంత కీలకం. పాలీహౌజ్ నిర్మాణంలో భాగంగా లోపల ఎర్రమట్టితో బెడ్లు నిర్మించారు. లోపల బెడ్ల నిర్మాణానికి పశువుల పేడ, సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడారు. బెడ్లను అత్యంత పోషక విలువలు కలిగిన గనులుగా మార్చారు. వీటిని నెల రోజుల పాటు ప్లాస్టిక్ కవర్తో కప్పి ఉంచి బ్యాక్టీరియా, క్రిములు చనిపోయేలా చేశారు. బెడ్ల నిర్మాణానికి ₹1,00,000 ఖర్చయింది. ప్లాస్టిక్ ట్రేలలో కోకోఫిట్ వేసి ప్రత్యేకంగా పెంచిన క్యాప్సికం, కీరదోస మొక్కలను బెడ్లపై నాటారు. 45 రోజుల తర్వాత క్యాప్సికం కట్టింగ్కు వచ్చింది. మొత్తం 75 రోజుల తర్వాత 10 రోజుల్లో 10 క్వింటాళ్ల క్యాప్సికం దిగుబడి వచ్చింది. కీరదోస కోసం పాలీహౌస్ ఏర్పాటు చేసి నాణ్యమైన కీరదోస దిగుబడి సాధిస్తున్నారు. పాలీహౌస్లో పండించిన పంటను మార్కెట్కు అనుగుణంగా లోకల్ మార్కెట్తో పాటు విజయవాడ, ఖమ్మం మార్కెట్లకు తరలిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్యాప్సికం కిలో ₹30 పలుకుతోంది. నాణ్యమైన క్యాప్సికం ఉత్పత్తి చేస్తే అధిక ధర పొందొచ్చని రంగారావు చెప్తున్నారు. పాలీహౌస్లో నాణ్యమైన దిగుబడులు వస్తున్న కారణంగా తమ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని ఈ అభ్యుదయ రైతు వివరిస్తున్నారు. 1 ఎకరంలో పాలీహౌస్ చేశానండి. ఈ డీడీ వచ్చి 8,76,000 డీడీ తీసామండి. మిగిలిన అమౌంట్ గవర్నమెంట్ కంపెనీకి పే చేస్తుందండి. రెడ్ సాయిల్ తోలేమండి, దానికి ₹1,00,000 ఖర్చు అయిందండి. తర్వాత మనం పశువులేరు అండి, పశువులేరు ఒక 40 ట్రిప్పులు తోలేమండి. 40 ట్రిప్పులు అంటే 1,20,000, 1,30,000 దాకా అది అయిందండి. అది కాకుండా బెడ్లు ప్రిపరేషన్ చేసుకోవడానికి ముందు ఫార్మాలిటీ చేసామండి. ఫార్మాలిటీ చేసిన తర్వాత దాన్ని బ్లాక్ షీట్తో కప్పి ఉంచాలి సార్. ఒక 1 మంత్ కప్పి ఉంచితే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ
వైరస్ సంబంధించి కానీ ఏవి ఉన్నా చనిపోతాయి అన్నీ కప్ప ఉంచడం వల్ల. ఆ విధంగా అయిపోయిన తర్వాత బెడ్ ప్రిపరేషన్ చేసుకున్నామండి. బెడ్ ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత వర్మీ కంపోస్టు 4 టన్నులు మళ్ళీ వర్మీ కంపోస్ట్ బెడ్ల మీద వేసుకున్నామండి. అది కాకుండా యాప్ పిండి, తర్వాత సూపరు, పొటాషు, ఈ విధంగా అన్ని బెడ్లు ప్రిపరేషన్ చేసుకొని వాటరింగ్తో షవరింగ్ చేసుకోవాలండి. షవరింగ్ చేసుకున్న తర్వాత మొక్కలు 1 మంత్ పెంచాలండి. 1 మంత్ 30 డేస్ పెంచిన తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ ట్రేల్లో కోకోపిట్ సహాయంతో మొక్కలు పెంచుకున్నామండి. 1 మంత్ చాలా హెల్తీగా పెరిగినాయి. ఈ తర్వాత వచ్చి కరెక్ట్గా 30 డేస్కి ప్లాంటేషన్ చేసామండి. క్యాప్సికమ్ కరెక్ట్ 45 డేస్కి కటింగ్ స్టార్ట్ అయిందండి. ఇప్పటికి ఒక 4 క్వింటాలకు వచ్చానండి. వాతావరణ మార్పులతో పెద్దగా పని లేదు. ఎండ పెరిగినా ఎడతెరిపి లేకుండా వర్షం పడినా వచ్చే నష్టం లేదు. పాలీహౌస్ పంటను కాపాడుతుంది. అందుకే పాలీహౌస్లో పంట సాగు లాభదాయకం. అత్యంత జాగ్రత్తగా పంట సాగు చేయటం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చు. పాలీహౌస్ నిర్మాణం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ప్రభుత్వం సబ్సిడీలిచ్చి ప్రోత్సహిస్తోంది. ఒక షెడ్ క్యాప్సికమ్ ఒక షెడ్ కీరాలు వేసానండి. కీరా 1 మంత్ ముందు అవుతుంది. ఎందుకంటే కీరా వచ్చి డైరెక్ట్ ప్లాంటేషన్ అండి. అది 40 డేస్ కరెక్ట్ స్టార్ట్ అవుతుందండి. క్యాప్సికమ్ వచ్చి 45 డేస్ స్టార్ట్ అవుతుంది. 1 మంత్ నారు పెరగాలి కాబట్టి ఇది 45 + 30 అంటే 75 డేస్కి వస్తుందండి. అది 40 డేస్కి వస్తుందండి. ఒక 30 రోజులు వ్యత్యాసం ఉంటుంది కాపు. ఆ 30 రోజుల్లో అది వచ్చేసి ఈల్డింగ్ 10 టన్నులు వచ్చేసిందండి. ఆల్రెడీ 30 రోజులకి 10 టన్నులు వచ్చేసిందండి. అంటే ఇంకో 30 డేస్ ఉంటుందండి. ఇంకో 30 డేస్లో మినిమం ఎట్లేదన్నా 8 నుంచి 10 టన్నులు ఈజీగా తీసుకోవచ్చండి. ఖమ్మంలో గతంలో క్యాప్సికం ఎవరైనా తినాలంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్థానికంగానే ఉత్పత్తి చేస్తున్నారు. ఫలితంగా రైతుకు ఆదాయం పెరిగింది. అదే సమయంలో వినియోగదారునికి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. కరువు పరిస్థితులతో పశుపోషణ భారమైన రోజులివి. నాణ్యమైన దాణా దొరకడం కష్టంగా మారింది. పశుగ్రాసం సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా అజొల్లాను ఉత్పత్తి చేసుకుని వాడాలి. ఆకుపచ్చ ఫర్న్ జాతికి చెందిన ఈ నీటి మొక్క త్వరగా పెరుగుతుంది. తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అవుతుంది. పశువులకు బలవర్ధక మేత కూడా. అందుకే దీని పెంపకం, పాటించాల్సిన జాగ్రత్తలపై తూర్పుగోదావరి జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అజొల్లా సాగులో ఉన్న లాభాలను వివరిస్తున్నారు. పశువులకు అధిక పోషక విలువలు కలిగిన దానాను అందించాలంటే రైతులకు తలకు మించిన భారమవుతోంది. దానా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. పచ్చగడ్డి సేకరించడం, పశువులకు అందుబాటులో ఉంచటం రైతులకు కష్టసాధ్యమవుతోంది. ఎండుగడ్డిది ఇదే పరిస్థితి. ఒకవేళ ఎండుగడ్డి దొరికినా పోషక విలువలు తగ్గడంతో పాటు క్రిమిసంహారక మందుల అవశేషాలు అధికంగా ఉంటున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రైతులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు. అజొల్లా సాగు వైపు కదులుతున్నారు. అధిక పోషక విలువలు కలిగి ఉండి తక్కువ ఖర్చులతో పశువులకు మంచి మేతగా ఉపయోగపడే అజొల్లా నీటిపై తేలియాడే నాచు మొక్క. పశువుల పోషణలో అజొల్లా వినియోగించటం వల్ల రైతుకు భారం తగ్గటమే కాదు, అధిక పాల దిగుబడి సాధించగలరు. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ అధికారులు అజొల్లా సాగును ఆచరణలో చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అందుకే తూర్పుగోదావరి జిల్లా మెట్టు ప్రాంతంతో పాటు కోనసీమలోని అల్లవరం మండలం బెండల మార్లంకలో ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇంతటి లాభదాయకమైన అజొల్లాను రైతులే స్వయంగా తయారు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అజొల్లా పెంచుకునే విధానంతో పాటు పాడి పశువులకు మేతగా ఎలా వినియోగించుకోవచ్చో వివరిస్తున్నారు. ఇంటి వద్ద లేదంటే పొలంలో అతి తక్కువ విస్తీర్ణంలో అజొల్లా సాగు చేయొచ్చు. తక్కువ ఖర్చుతో పోషకాలు ఉండే మేలైన దానాను సమకూర్చుకోవచ్చు. దీని తయారీకి ముందు నేలను చిన్నపాటి చెరువు ఆకారంలో తీసి పాలిథిన్ బరకాలలో చెరువు మాదిరి వేసి అందులో బురద మట్టి వేయాలి. ఆ తరువాత తగినంత నీటిని వదిలితే 48 గంటల్లోనే నాచు ఉత్పత్తి అవుతుంది. అలా తయారైన అజొల్లాను పశుదానాలో ఇవ్వటం వల్ల పశువులు అధిక పాల దిగుబడిని ఇస్తాయి. అజొల్లా నీటిపై తేలుతూ గాలిలో నత్రజనిని స్వీకరిస్తూ పెరిగే నాచు మొక్క. 100 గ్రాముల అజొల్లాలో మాంసకృత్తులు 25%, అమైనో యాసిడ్స్ 7%, మెగ్నీషియం, జింక్, విటమిన్, కెరోటిన్, ఇనుము లభిస్తాయి.
అజోలాలో పీచు పదార్థం తక్కువగా ఉండటం వల్ల పశువులకు త్వరగా జీర్ణమవుతుంది. రైతులు అజోలా సాగు చేపట్టి పశుపోషణను భారంగా కాకుండా అతి తక్కువ ఖర్చుతో మేలైన దిగుబడులు సాధించే దిశగా అడుగులు వేయాలని పశుగణాభివృద్ధి సంస్థ అధికారులు సూచిస్తున్నారు. అజోలా సాగు మన ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తుంది. దానికి కిట్లు ఇచ్చి రైతులకి సబ్సిడీ మీద 70%, 90% సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల రైతుకి దానా అయ్యే ఖర్చు కానీ పచ్చగడి అయ్యే ఖర్చు అన్నీ తగ్గి మాంసకృతులు అన్నీ ఉండి అధిక పాల దిగుబడి ఇచ్చి, అలాగే దూడలు కూడా అన్నీ కూడా మంచి పౌష్టికాహారం ఉండి సరైన టైంలో శివుడు కట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ అజోలా సాగు గవర్నమెంట్ని ఉపయోగించుకుని రైతులందరూ కూడా చేసుకోవాలని చెప్పి తెలియపరుస్తున్నాను. బహుళ ప్రయోజనకారి, ఖర్చు లేకుండా పెంచొచ్చు. తయారీ విధానం చాలా సులువు. ఇంకే ఉంది, రైతులు కరువు పరిస్థితుల్లో అజోలా సాగు చేస్తే పాడి పశువులకు నాణ్యమైన దానా అందించొచ్చు. ఇది పశువులకు మేతగానే కాదు, కోళ్లు, గొర్రెలు, మేకలు, చేపలకు కూడా దానాగా ఉపయోగపడుతుంది. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నెలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.